ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. వంటింట్లో ఉల్లి ఘాటు సామాన్యుడికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లి ధర 100కు చేరువగా ఉంది. నాణ్యతను బట్టి కిలో 70 నుంచి 90 వరకు ధర పలుకుతోంది. పండగ సీజన్ వేళ ధరలు పెరగడంపై వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వాతావరణ మార్పులు, భారీ వర్షాల కారణంగా ఉల్లి పండించే రాష్ట్రాల నుంచి సరఫరా తగ్గడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అయితే పరిస్థితిని గమనించిన కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఢిల్లీలో ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది. మొబైల్ వ్యాన్ల ద్వారా తక్కువ ధరకే ఉల్లి విక్రయం చేస్తోంది. ఎన్సీసీఎఫ్, ఎన్ఏఎఫ్ఈడి సంస్థల ద్వారా నేరుగా ఉల్లి విక్రయాలు జరుపుతోంది. ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. వంటింట్లో ఉల్లి ఘాటు సామాన్యుడికి కన్నీళ్లు తెప్పిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లి ధర 100కు చేరువగా ఉంది. నాణ్యతను బట్టి కిలో 70 నుంచి 90 వరకు ధర పలుకుతోంది. పండగ సీజన్ వేళ ధరలు పెరగడంపై వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాము. రాజు, ఇంత 100 రూపాయలు పలికే స్థాయికి ఎందుకు ఉల్లి ధరలు మండిపోతున్నాయి? ఉల్లిగడ్డ కోస్తే కన్నీరు వస్తుంది, కానీ ఇప్పుడు ఉల్లిగడ్డ కొనాలంటే కూడా కన్నీరు పెట్టాల్సినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఏకంగా ప్రస్తుతం ఉల్లిగడ్డ ధర చూస్తూ ఉంటే కిచెన్ బడ్జెట్ పైన తీవ్ర ప్రభావం పడుతుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు 30 రూపాయలు లేదంటే 40 రూపాయలు, 100కు 2 కిలోలు 3 కిలోల వరకు ఉల్లిగడ్డను అమ్మారు. కానీ ఇప్పుడు 100కు 2 కిలోలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఏకంగా 70 రూపాయలకు కిలో చేరింది. అంటే 100 రూపాయలకు కిలోన్నర కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. దాంతో జనమంతా కూడా ఉల్లిగడ్డ కొనాలంటే టెన్షన్ పడుతున్నారు. సో ప్రస్తుతం మార్కెట్ మొత్తం కూడా గందరగోళంగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. రిటైల్ మార్కెటే కాదు, హోల్సేల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఢిల్లీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మార్కెట్ ఏదైతే ఉందో మార్కెట్లో సిచ్యువేషన్ చూడొచ్చు. మామూలుగా అయితే ఇక్కడ పెద్ద ఎత్తున మార్కెట్ నిండా కూడా ఉల్లిగడ్డలకు సంబంధించినటువంటి బ్యాగ్స్ ఉంటాయి. సో ఆ బ్యాగ్స్ ఇప్పుడు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే హోల్సేల్లో ఉల్లిగడ్డ కొనేటటువంటి పరిస్థితి లేదు. మరోవైపు ఇతర ధరలే కాదు, ఉల్లిగడ్డ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద ఒకవైపు కేంద్రం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినప్పటికీ ఈ ధరల పెరుగుదలకు ఏ విధంగానైతే మహారాష్ట్రలో ఉన్నటువంటి సిచ్యువేషనే దీనికి కారణం అనేది స్పష్టంగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి నిజంగా దుకాణదారులు ఏమంటున్నారు ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. आपने इतना दिन प्याज कितने रेट में बेच दिया था? इससे पहले 40-30 बिक रहा था। 100 रुपए में 3 किलो 4 किलो? हाँ, 3 किलो 2.5 किलो। अब तो है 70 रुपए किलो, 100 का 1.5 किलो। ये एकदम इतना रेट किसी लिए है को? अब मंडी में माल कम आ रहा था, रेट स्वाभाविक है, बढ़ेगा। अच्छा, जहाँ आ रहा था वो 1000-1200 का, वहाँ आ रहा 2000-2200 का मन। ऊपर से 7% खर्चा है, भाड़ा किराया है, सब तो उसी पर जाएगा, कहाँ जाएगा? इसके पहले लोग ने 100 रुपए में 3 किलो 4 किलो लिया था. अभी आने के बाद लोग आपसे क्या बात कर रहे हैं प्याज के? अरे क्या कहेंगे भाई, इतना महंगाई कैसे हो गया? ये आप लोग मनमानी कर रहे हो, लेकिन हम कहते नहीं, हम मनमानी क्या करेंगे? आगे से महंगा हो रहा है, हम महंगा बेच रहे हैं, जैसे आ रहा है वैसे बेच रहे हैं। जो हमको 2 रुपया कमाई लेना है, वो चाहे 2 रुपये बिके या 100 रुपये बिके, हमको वो तो नहीं लेना है. చూడొచ్చు, అంటే దుకాణదారులు స్పష్టంగా చెప్తున్నారు ఏ విధంగానైతే దుకాణంలో ఉండాల్సినటువంటి, అంటే ప్రతి షాప్లో ఉల్లిగడ్డ ఎంత కీలకమో ప్రతి వంటలో కూడా ఉల్లిగడ్డ చాలా కీలకం. సో ఈ పరిస్థితుల్లో ప్రజెంట్ ఈ ఉల్లి ధరల విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ టెన్షన్ పడుతున్నారు. మార్కెట్ మొత్తం కూడా ఇదే సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఉల్లిగడ్డ కొనాలంటే ఏ విధంగానైతే జనం టెన్షన్ పడుతున్నారో అదే సమయంలో ఈ ఉల్లిగడ్డ కొనడానికే కాదు, ఇప్పుడు తినాలంటే కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే
ఉల్లిగడ్డ మొత్తం కూడా దేశవ్యాప్తంగా ప్రధానంగా మహారాష్ట్ర నుంచి సప్లై జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ ఉల్లిగడ్డల విషయానికి వస్తే భారీ వర్షాల తర్వాత మహారాష్ట్ర నుంచి కొంత సప్లై తగ్గిపోయింది. అంతేకాదు అక్రమంగా నిల్వ చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బఫర్ జోన్ నుంచి అంటే ఏ విధంగానైతే ఉల్లిగడ్డలు గతంలో ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా స్టోర్ల నుంచి తీసి పబ్లిక్ సరఫరా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. దానికి సంబంధించి కొన్ని కీలక చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఢిల్లీలో దీనికి సంబంధించి ప్రత్యేకంగా నాఫెడ్ నుంచి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఉల్లిగడ్డను తక్కువ ధరకు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ అవన్నీ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రావట్లేదు. పైగా 35 రూపాయలకే ఉల్లిగడ్డ అమ్మాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం సామాన్యుడు ఉల్లిగడ్డ కొనేటటువంటి పరిస్థితి లేదు. సాధారణ మార్కెట్లో ఉల్లిగడ్డ 70 రూపాయలుంటే ఇంకా మంచి క్వాలిటీది పెద్దది కావాలంటే మాత్రం 70 నుంచి 100 రూపాయలకు కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనమంతా కూడా ఉల్లి లేకుండానే కూరలు ఎలా వండుకోవాలనే విషయంలో ఆలోచించాల్సినటువంటి దుస్థితి కూడా నెలకొంది. అయితే ప్రస్తుతం శ్రావణ మాసం, దాంతోపాటు పండుగల సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఉల్లి లేకుండా కూరలు వండుకోలేరు. సో ఈ పరిస్థితుల్లో జనమంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి ఉల్లి రేటును త్వరగా తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీలో పెరుగుతున్న ఉల్లి ధరలు నియంత్రించేందుకు, సామాన్యులకు మేలు చేసేందుకు నాఫెడ్, ఎన్సీపీఎఫ్ల ద్వారా కిలో 35కి అమ్ముతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. దేశంలో ఉల్లి ధర మండిపోతుంది. నిన్న మొన్నటి వరకు 30-40 రూపాయలకు దొరికినటువంటి ఉల్లిగడ్డ ఇప్పుడు 70 రూపాయలకు పైగా కిలోకు అమ్ముతున్నారు. సో ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏ విధంగానైతే నాఫెడ్ కావచ్చు, దాంతోపాటు ఎన్సీసీఎఫ్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రం ఉల్లి ధర పూర్తిగా తగ్గించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు ఏ విధంగానైతే ఇక్కడ రేట్స్ అంటే బయట మార్కెట్లో 70 రూపాయలు ఉంటే ఇక్కడ ఏకంగా 35 రూపాయలకు మాత్రమే ఒక కిలో అమ్ముతున్నామంటూ బోర్డ్స్ పెట్టారు. సో దానికి అనుగుణంగా ఇక్కడ మార్కెట్లో ఉల్లిగడ్డ కూడా ప్రతి ఒక్కరూ కొనుక్కుపోతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. విజువల్స్లో కూడా చూడొచ్చు ఏ విధంగానైతే బయట మార్కెట్కు వెళ్ళి కొనంటే ఎక్కువ ధరలు ఉన్నాయంటూ జనమంతా ఇక్కడికి వచ్చి ఉల్లిగడ్డ కొనుక్కుపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ కూడా సప్లై చాలా తక్కువగా ఉంది. దాంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడి నుంచే ఉల్లిగడ్డ తీసుకెళ్తే బెటర్ అనేటువంటి ఆలోచనతో కనిపిస్తున్నారు. ఇటువంటి సెంటర్స్ను ఢిల్లీ వ్యాప్తంగా కూడా పలు చోట్ల ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సో ఈ పరిస్థితుల్లో మనం సిచ్యువేషన్ చూడొచ్చు. అంటే ఏ విధంగానైతే ప్రభుత్వం కొంత ధరను తగ్గించడం వల్ల సామాన్యులకు చాలా మేలు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం అడిగి కూడా తెలుసుకుందాం. सर आपने बताइए अभी प्याज का रेट बाहर कैसे है? अभी सरकार ने कितने में दिया? सरकार ने 35 का अभी किए हैं और बाहर तो मिल रहे हैं 60-65 के आसपास मिल रहे हैं, 70 रुपए तक। 70 रुपए तक। आपने बताइए, आपको तो घर में बहुत परेशानी रहते, प्याज का रेट बढ़ गया, तो अभी कैसे दिया इधर? यहाँ पे 35 रुपए किलो है और 2 किलो इनकी लिमिट है। लिमिट है? हाँ जी। तो बाहर मार्केट में कितने रेट है? मार्केट में आई थिंक 60 के आसपास है। 60-70? हाँ हाँ जी। तो कब से इधर मिल रहा था? मैं तो आज ही आई हूँ वैसे। कल शाम से आया है। రైట్, మార్కెట్లో చూడొచ్చు. అంటే ఏ విధంగానైతే వాళ్ళు ఉల్లిగడ్డ తీసుకెళ్ళడానికి వస్తున్నటువంటి జనం కావచ్చు, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, అంటే ఉల్లిగడ్డ కోసం క్యూ లైన్లు కడుతున్నటువంటి పరిస్థితి మనకు మార్కెట్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఉల్లిగడ్డ ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ప్రతి వంటకు కావాల్సిందే. సో ఇప్పుడు ఆ ఉల్లిగడ్డ చాలా కీలకంగా మారుతుంది. ప్రతి ఒక్కరూ ఉద్యోగం అయిపోగానే ఇక్కడికి వచ్చి ఉల్లిగడ్డ కొనుక్కొని వెళ్తున్నారు. ఎందుకంటే మార్కెట్లో ధరలను చూస్తే ఏకంగా 70 రూపాయల వరకు ఉంది. అందుకోసమే ఢిల్లీ ప్రభుత్వం అంటే బఫర్ స్టాక్ అంతా కూడా బయటికి తీసుకొచ్చారు. అందులో భాగంగానే 35 రూపాయలకే ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కౌంటర్స్ ద్వారా అమ్ముతున్నారు. సో మొత్తానికి ఇది సామాన్యులకు రిలీఫే. కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ కొనుక్కోలేరు. సాధారణ మార్కెట్ కూడా వెళ్తుంటారు. అక్కడ మాత్రం 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున పెరిగిపోతున్నటువంటి ఉల్లి ధరలు ప్రతి ఒక్కరిని, అంటే ఉల్లిగడ్డ కట్ చేస్తే కన్నీరు వస్తుంది, కానీ ఇప్పుడు కొనాలంటే దుఃఖపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉండేలా ఉల్లి ధరలను తీసుకురావాలంటూ కూడా ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి
ఢిల్లీలో ఉల్లి రేటు ఒకవైపు సాధారణ మార్కెట్లో 70 నుంచి 100 వరకు పలుకుతుంటే